హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మినపగుళ్ళతో అప్పడాలండి. ఇవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రెండులో కూడా పెట్టుకునే పని లేదండి. ఈ అప్పడాలు అనేవి మనకి పప్పులో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటాయి అనమాట. టేస్ట్ అనేది చాలా సింపుల్గా కూడా తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఈ అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి. అప్పడాలకి కావలసిన పదార్థాలండి. అప్పడాలకి సాయి మినపగుళ్ళు అండి 1 కప్పు తీసుకున్నాను. మినపగుళ్ళు ప్లేస్లో మీరు పప్పు అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా 1 కప్పు తీసుకున్నాను. ఈ కప్పు మినపగుళ్ళని మనం మిక్సీలో వేసుకుని మెత్తని పిండిలాగా పట్టుకోవాలండి. ఈ విధంగా పిండిలా పట్టుకున్న తర్వాత మనం జల్లించుకోవాలండి. లైట్గా మొరల్లా ఉంటాయి కాబట్టి మనం జల్లించుకోవడం మంచిది. ఇలా జల్లించుకుని వేసుకోవడం వల్ల అప్పడాలు కూడా బాగుంటాయండి, కరకరలాడుతూ, లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. పిండి మొత్తం ఈ విధంగా జల్లించేసానండి. లాస్ట్లో మనకి నూకలా వచ్చింది కదా, ఇది కూడా మిక్సీ పట్టేసుకుని వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగంత వంట సోడా అండి వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోకి వాటరు కొద్దిగా పోస్తూ పిండిని కలపాలండి. ఈ విధంగా పోసుకోవాలి. ఒక్కసారి వాటర్ ఎక్కువ పోయకూడదు. కొద్దిగా పోస్తూ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలండి. ఈ మినపపిండి అనేది మనకి వాటర్ ఎక్కువ లాగుతుందనమాట. పోసే కొద్దీ మనం చూసుకొని కొద్ది పోస్తూ మన పిండి అనేది కలుపుకోవాలి. చూసారండి, ఈ విధంగా గట్టిగా ఇలా కలుపుకోవాలన్నమాట. పిండి అనేది చాలా గట్టిగా ఉంటుందండి మినపపిండి. మనం బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే మనకి అప్పడాలు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిండిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చేతికి పిండి అనేది అంటకుండా ఉంటుంది. మినపపిండి బాగా జిగురుగా ఉంటుంది కాబట్టి మనం 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకుంటే చేతికి అంటకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా పిండిలోకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చపాతీ కర్రతో ఈ విధంగా పిండిని అనేది కొట్టాలండి. ఇలా కొడితే పిండి అనేది బాగా కలుస్తుందండి. ఎంత బాగా మనం కలుపుతామో మనకి అప్పడాలు అనేవి అంత బాగా వస్తాయండి. ఈ విధంగా 2 సైడ్లు ఈ రకం పిండి అంతా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది కదండి. ఇలాగా గట్టిగా ఉండాలండి. ఇలా కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా తీసుకుంటూ పిండిని చపాతీలా చేసుకోవాలండి. పిండి తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా మూత పెట్టేసుకోవాలండి. లేకపోతే పిండి ఆరిపోయి గట్టిగా అయిపోతుంది బాగాను. ఇప్పుడు చపాతీ పీట మీద కాస్తంత వరిపిండి కానీ గోధుమ పిండి కానీ వేసి ఈ విధంగా చపాతీలా చేసుకోవాలండి. అప్పడాల కర్రతో ఈ విధంగా 2 సైడ్లు పలుచగా చేసుకోవాలి. వీలైనంత వరకు ఎంత పలుచగా ఉంటే మనకి అప్పడాలు అనేవి అంత బాగా వస్తాయండి. ఈ విధంగా పలుచగా చేసేసాను. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ మొత్తం తీసుకోండి. తీసుకుని ఈ విధంగా మనం కరెక్ట్గా మనకు రౌండ్గా రావాలంటే ఇలా నొక్కితే మనకి అప్పడాలు అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయండి. మన షాప్లో తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలాగా ఆ విధంగా వస్తాయి అన్నమాట. సైడ్లు అనేవి తీసేస్తే అప్పడాలు చూసారా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, ఎంతో సింపుల్గా అప్పడాలు అనేవి మొత్తం ఈ విధంగానే మొత్తం తయారు చేసుకోవచ్చండి. ఇలాగా అప్పడాలు అనేవి తయారు చేసేసిన తర్వాత పిండి కానీ మనకి పైన పిండి బాగా ఎగస్ట్రా ఉందనుకున్నప్పుడు పిండి అనేది శుభ్రంగా దులిపేసుకోవాలండి. ఇలాగ నీట్గా పిండి అనేది దులిపేసేయచ్చు. అంతేనండి, అప్పడాలు చూసారా ఎంత పలుచగా వచ్చాయో. ఈ విధంగా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. అప్పడాలు మొత్తం రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఆరబెట్టుకుందాం. ఇంట్లోనే ఒక క్లాత్ వేసి ఫ్యాన్ దగ్గర ఈ విధంగా గ్యాప్ ఉంచి మనం ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ దగ్గరే మనకి ఆరిపోతాయి. ఎండలో పెడితే వంకర్లు వచ్చేస్తాయండి, స్ట్రైట్గా ఉండవు అనమాట. ఇలాగా ఫ్యాన్ దగ్గరే ఆరబెట్టేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా అప్పడాలు అనేవి రెడీ అయిపోయినాయి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.